మరి ఇంకా కార్యక్రమం ఉంది కానీ మనకి టైం లేదు కాబట్టి కార్యక్రమం సింపుల్గా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసిన ఈ యోగా కట్టేని రిలీజ్ చేసిన కద్దు దుర్గేష్ గారి అన్ని చక్ర అన్ని అంటే ఊపిరితిత్తులు, కాలేయం, హృదయం అన్ని భాగాలకి ప్రాణశక్తి ప్రవేశించి చేతి వేళ్ళు, మోచేతులు అలాగే భుజాలకి ప్రాణశక్తి ప్రవేశించి సంపూర్ణ ఆయురారోగ్యాలు కొన్ని శాంతించినవి. కొద్దిగా పైకి రండి. చక్కగా కంఠ భాగంలో ఉన్న చక్రం విశుద్ధి చక్రం, దాని కంట్రోల్ స్వరపేటిక, అన్నవాయిక. అలా చేసుకోవచ్చు. రెండు చేతులు వెయిట్ చేసి ఒక్కసారి యోగా చేసినట్టే స్నానం చేయకూడదు. ఒక అరగంట ఆగా ముందు స్నానం చేసి రావాలి. యోగాలో నిమ్మది ఆ బాడీ మీద నించుకోవాలి. అదంతా కూడా ఇక ధ్యాన స్థితికి అయిపోయింది. లాస్ట్ ఐటమ్ ధ్యానం. ఈ అవయవాల పైన ఉంచండి. మీరు నిష్ణాతులు అయితే ఆత్మల పరమాత్మ. ధ్యానం అంటే కళ్ళు మూసుకుని చక్కగా కృష్ణంతా మీ అవయవాల పైన ఉంచండి. వాళ్ళకి ప్రాణశక్తి ప్రవేశించి సంపూర్ణ ఆయురారోగ్యాలు పొందే శాంతియుతమైనవి. కొద్దిగా పైకి రెండు తొడ భాగాలకి ప్రాణశక్తి ప్రవేశించి సంపూర్ణ ఆయురారోగ్యాలు పొందే శాంతియుతమైనవి. పునఃస్థానంలో ఉన్న చెట్లకు కూడా ప్రాణశక్తి ప్రవేశించి సంపూర్ణ ఆయురారోగ్యాలు పొందే శాంతియుతమైనవి. నాభి క్రింద మూలాధారానికి పైన ఉన్న చక్రం రైట్ తో విడిచిపెట్టండి. రివర్స్లో నాకు రైట్ కంట్రోల్ వస్తుంది. సుప్త ప్రాణాయామం అంటారు. మళ్ళా లెఫ్ట్ తో తీసుకోండి. అలాగే చేసుకుంటారు. చాలా మంది అండి ఏ రోగం తగ్గుతుందని అడగట్లేదు. సర్వరోగ నివారణ అనేది రోజు 35 నిమిషం అంటూ ముక్కు ద్వారా గాలి విద్య బయట పెట్టాలి. మరి చెవిల్లోంచి వచ్చేది కాబట్టి చెవులు మూసేయాలి. 25, 26, 29, 30, 31, 32 ప్రభావం అవుతుంది కదా. నెక్స్ట్ మనకి సింపుల్ గానే చెప్తున్నాం. ఇంకా ప్రాణం అందరూ వేయలేకపోవచ్చు. ఇది కూడా ఎల్లకిలా పడుకునే ఆసనాల్లో రోజు ఇది ఒకటి అయితే ఎల్లకిలా పడుకునే ఆసనాలన్నీ కవర్ అయిపోయినట్టే. అటువంటి మహత్తరమైన శక్తి సంవతత్వా సంభో మనాంసి జనాటం దేవాభాగం యథా పూర్వాన్ ఉపాసతే. నెక్స్ట్ మనం నిలబడి ఉన్నాం. 2, 2, 3, 3, 5. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా మెడ అయిన తర్వాత ఆ అప్పులో ఇదిగే డౌన్ లెగ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. రెడీ 1, 2, 3, 4, 5, 6. అలాగే 5, 4, 3, 2, 1. అలాగే మోకాళ్ళు కదలి 2, 3, 4, 5, 6. రివర్స్ 4, 3, 2, 1. అలాగే రైట్ లెగ్ రెడీ 1, 2, 3, 4, 5, 6. రివర్స్ 6. వేళ్ల పైన పైకి లేచినప్పుడు ఇన్హేల్ గాలి పీల్చుకోవాలి. కిందకు వస్తుంటే ఎక్స్హేల్ గాలి పీల్చుకోవాలి. స్టార్ట్ 1, 2, 3, 4, 5, 6. కాస్తే యాసన ఎటువంటి 1, 2, 3, 4, 5, 6. చక్రాసనం ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. కూర్చోగలిగితే కూర్చోండి.
దీన్ని వజ్రాసనం అంటారు. యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21వ తారీఖు వరకు ఈ నెల 21వ తారీఖు నుంచి ఈ ఒక నెల రోజుల పాటు యోగాకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించే విధంగా వివిధ రకాల కార్యక్రమాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మానవ వనరుల శాఖ మంత్రులు నారా లోకేష్ గారు రూపొందించడం జరిగింది. దీని ద్వారా మొత్తం జూన్ 21వ తారీఖున జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో రమారమి ఒకే చోట 5 లక్షల మంది యోగా అభ్యసించే విధంగా కార్యక్రమాన్ని, దాంతోపాటు రాష్ట్రం మొత్తం మీద 5 కోట్ల మంది అభ్యసించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం మీద అవగాహన కల్పించే విధంగా మహిళలు కానీ, విద్యార్థులు కానీ, సినిమా రంగానికి చెందిన వారు కానీ, ఇతర రంగాలకు చెందిన వారు అందరితోటి కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు కూచిపూడి కళా నృత్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి మొత్తంగా ప్రపంచానికి భారతదేశం ఇతర ఆర్థికపరమైన అంశాల్లో కానీ, శాస్త్ర సాంకేతికపరమైన అంశాల్లో ఎలా ముందంజ వేసిందో అదేవిధంగా యోగా విషయంలో కూడా ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందిస్తున్న దేశంగా ఈ దేశాన్ని నిలబెట్టాలనేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు ఈ యోగా దినోత్సవాన్ని బాగా నిర్వహించడానికి ఒక కమిటీ వేసుకున్నారు. ఆ కమిటీలో మేమందరం ఉన్నాం. ఆ కమిటీ ద్వారా రాబోయే రోజుల్లో అద్భుతమైన కార్యక్రమాలను ప్రారంభించడానికి ఈరోజు నా స్వగ్రామం అయినటువంటి రాజమండ్రిలోనే పాల్గొనడం ఆనందంగా ఉంది. రాబోయే నెల రోజుల పాటు రాష్ట్రంలో నలుమూలలో కూడా అవగాహన జరిగి